హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే క్యాబేజ్ రోటి పచ్చడిని చేసి చూపించబోతున్నాను. ఈ క్యాబేజ్ రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడిగా కట్ చేసి వేయండి. అలాగే ఇందులోకి నేను ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి బదులుగా నేను ఇక్కడ ఎర్ర పచ్చిమిర్చి వేస్తున్నాను. మీకు అవైలబుల్గా ఉంటే ఇవి తీసుకోండి, లేదా నార్మల్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇవి వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఒక 15 దాకా వేసాను. అన్ని ఎక్కువగా అవసరం లేదనిపిస్తే ఒక 10 నుంచి 12 వేసుకోండి. మీరు తినే కారం బట్టి. మూత క్లోజ్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పొడిగా కట్ చేసి వేయండి. మొత్తం నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 మీడియం సైజ్ టొమాటోస్ వేస్తున్నాను. ఒక 12 నుంచి 15 వరకు పచ్చిమిర్చి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని మూత క్లోజ్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. కేవలం ఆయిల్లోనే మగ్గిస్తే టేస్ట్ అనేది పచ్చడి చాలా బాగుంటుంది. వాటర్ అనేది అసలు వేయొద్దండి. చూడండి, ఇలా మనకి టొమాటో ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోవాలి. ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోండి. ఒక చిన్న ముక్క వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర అనేది ఒక చిన్న సైజు కట్ట. మరి ఎక్కువగా వేయొద్దండి, అలాగని తక్కువగా వేయొద్దండి. మరి ఎక్కువగా వేస్తే క్యాబేజ్ టేస్ట్ అనేది డామినేట్ చేసేస్తుంది. కొద్దిగా వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడంతా ఒకసారి కలిపేసి మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు పెడితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు అవసరం లేదు. 2 నిమిషాలు పెట్టేసి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచి టేస్ట్ రెసిపీ చేసి చూపిస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఇలా టొమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ క్యాబేజ్ని ఇలా చిన్నగా కట్ చేసి ఒక 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసి వేస్తున్నాను. 200 గ్రామ్స్ వరకు ఉంటుంది క్యాబేజ్ అనేది. చిన్న క్యాబేజ్ గడ్డ అయితే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇలా పసుపు, ఉప్పు వేసి ఆయిల్లోనే మగ్గనివ్వాలి క్యాబేజ్ అనేది. ఈ క్యాబేజ్ రోటి పచ్చడికి క్యాబేజ్ అనేది బాగా మగ్గనివ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తుందని గుర్తుంచుకోండి. 3 నుంచి 5 నిమిషాలు మధ్యలో కలుపుతూ ఇలా మగ్గనివ్వాలి. మనకి వాటర్ ఏం లేకుండా ఆయిల్లోనే మనం వేసుకున్న క్యాబేజ్ అంతా కూడా మంచిగా మగ్గిపోవాలి. ఇలా మళ్ళీ మూత క్లోజ్ చేసి మరి ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఈ విధంగా బాగా మగ్గనిస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మిక్సీలోకి మనం ముందుగా మగ్గనిచ్చిన టొమాటో, ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసేసేయండి. అలాగే ఇందులోకి క్యాబేజ్ కూడా వేయండి. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. టేస్ట్ చూసి వేసుకోండి, మరి ఎక్కువగా వేసేయద్దండి. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. మీకు రోల్ అందుబాటులో ఉంటే రోట్లో వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నాకు రోల్ అందుబాటులో లేదు కాబట్టి మిక్సీలో వేసాను. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, మరి మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న కడాయిలో ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి మెంతులు వేసుకోండి. మెంతులు తప్పకుండా వేయండి, మంచి స్మెల్ ఉంటుంది. అలాగే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మాడిపోకూడదు. ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ తడకాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న క్యాబేజ్ పచ్చడిలో వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ క్యాబేజ్ రోటి పచ్చడిని. ఈ క్యాబేజ్ రోటి పచ్చడి మీకు ఎంతమందికి తెలుసో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు ఒక్కసారి మీ కారానికి సరిపడా చూసి వేసుకోండి. నేను 12 నుంచి 15 వేసుకున్నాను. మీరు ఒక 10 అలా వేసుకున్నా కూడా సరిపోతుంది. చూడండి, చాలా బాగుంది కదా. ఇలా వేడి అన్నం తింటే అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. పైనుంచి ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా కమ్మగా చాలా బాగుంటుంది. మీరంతా కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.
ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.